ఎస్ రాజాలో ఇప్పుడు మీరు చాలా టాలెంటెడ్ వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, నాకు అర్థమవుతుంది. నేను మామూలు తెలివైన వాళ్ళను సార్, మీరు చాలా తెలివైన. సో సాధారణంగా కొన్ని పనులు చేయడానికి కొన్నిటికి టైం సరిపోదు, కొన్ని టైం సరిపోదు. సో మీ ఉద్దేశంలో ఏ పనులకి టైం సరిపోదు? బ్రష్ వేసుకుంటప్పుడు టైం సరిపోదు. టైం సరిపోదా? నో. ఏ వాయ్? అంటే దానికి చాలా టైం పడుతుంది. బ్రష్ లో పేస్ట్ అరగాలి, దానికి బురుగు రావాలి, చాలా టైం ఉంటది కదా. దానికి ఎక్కువ కేటాయించలేరు, టైం త్వరగా అయిపోద్దా? సరిపోవట్లేదు మీకు? సరిపోవట్లేదు. అయ్యో ఓ పని చేసే బెటర్ మా, ఏంటి పేస్ట్ చేసి ఒక బుగ్గ పడేసుకుని అనుకో, బ్రష్ రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు మెలకు వచ్చినా అది షిఫ్ట్ చేసుకుని. మీరు అలాగే చేస్తారా? ఓకే. చెప్పమా. బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేయడానికి టైం సరిపోదు. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా. ఎందుకు అస్తమాను ఫోన్ లోనే ఉంటావు, ఎందుకు అస్తమాను చాటింగ్ చేస్తుంటే ఇలాంటి అడుగుతారమ్మా? జనరల్ గా అడుగుతారు. వాళ్ళ నుంచి తప్పించుకుని జాగ్రత్తగా, అంటే వాళ్ళకి తెలియకుండా చాటింగ్ చేయాలంటే ఏం చేస్తుంటావు? దుప్పటి కప్పుకొని చాట్ చేస్తాం. ఆంటీ వింటున్నారుగా, దుప్పటి కప్పుకుని చాటింగ్లు చేస్తున్నారంట. ఒకసారి దుప్పటిలు చెక్ చేస్తూ ఉండండి. చెప్పానమ్మా, ప్రాబ్లం లేదు. ఇంకా నిద్రపోవడానికి డ్రైవర్ అంటారు, డ్రైవర్ అనాలుగా. ఇప్పుడు ఆన్సర్ చెప్పమ్మా. ఆఫీస్ లో నిద్రపోవడానికి టైం సరిపోదు. చెప్పట్లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా టీఎల్ ఊరుకోవట్లేదు. ఎందుకు అలాగా లేపుతున్నారు పడుకుంటే? మీరు కళ్ళు మూసుకుని ఆలోచిస్తా అని చెప్పండి. ప్రాజెక్ట్ కంపెనీని ఎలా పైకి తీసుకెళ్ళి అలా ఆలోచిస్తానని చెప్పండి. నువ్వు అలా బయటకు పోతావు అంటున్నారు అలా పడుకుంటే. నేను అలా చేద్దాం అనుకుంటేనే తీసేశారు అనుకో కంపెనీలో. ప్రదీప్, 1 second. 1 second. Starts now. 1 minute. Okay, your time starts now. చెప్పండి. గుండె సైడ్ నాతో చెబుతుంది, తనలోన దాగిన ఆశయ నీవంటూ. కంటి సైడ్ నిన్నే చూపింది, కలగన్న రూపుకు ప్రాణం నీవంటూ. అందుకే కోరుకున్నా నా జన్మకు తోడుగా, నా అడుగుకు నీడగా, నా గుండెకు సవ్వడిగా. అందుకే చెబుతున్నా ఆశగా, ఐ లవ్ యూ ప్రదీప్ అని. I love you too. Thank you. I love you. I love Thank you. So sweet of you. ఇంకా అబ్బో ఇంజన్ పెద్దది. బాత్రూమ్ లో పాట పాడటానికి టైం ఉండట్లేదు. పాట పాడటానికి టైం ఉండట్లేదా? ఆఫీస్ లోకి వెళ్ళి పాడాల్సి వస్తుంది. అయ్యే భలే వాడివే. లేవగానే ఒక గ్లాస్ వెంజిన్ తాగామనుకో, అరే టోన్ బాగుంటుంది కదా. ఆయన ఏమన్నారు, పాట పాడడం కుదరట్లేదు అన్నారు. లేవగానే గ్లాస్ వెంజిన్ తాగితే సరిగా బాగుంటుంది, పాట బాగా వస్తుందా? థ్యాంక్ యూ. అప్పుడు తీసుకెళ్ళరు అంటే పద్ధతి. ధ్రువ కాదమ్మా, బాయ్స్ కి సైట్ కొట్టడానికి అసలు టైం ఉండట్లేదు. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కానీ సైట్ కొట్టడానికి టైం సరిపోవట్లేదు. అంటే వేరే బాయ్స్ కి కొట్టాలి కదా. ఎస్, ఇది చాలా బిగ్గెస్ట్ ట్రబుల్ మా. అంటే ఎందుకంటే మనకు కూడా క్లారిటీ ఉండదు. ఎందుకంటే దూరం నుంచి చూడడానికి ప్రతి ఒక్కరు హృతిక్ రోషన్ లా ఉంటాడు, దగ్గరికి వస్తే హృతిక్ రోషన్ లా ఉంటాడు. అందరూ ప్రదీప్ లా ఉండలేరు కదా. వీడికి అలా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వన్. పద్ధతి. చెప్పు. ఎగ్జామ్ లో ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోదు. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోవట్లేదు. స్లిప్స్ ఉంటాయి కదా, ఉంటాయి. ఆన్సర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వెతుక్కోవాలి కదా, అందుకని టైం చాలా టైం పట్టేస్తున్నా. అందుకని అంటే నేను ఏమంటానంటే, ఎగ్జామ్ లో 3 hours ఇచ్చారనుకోండి, ఎగ్జామ్ సరిపోవట్లేదు. 1 hour పడుకోవడానికి, ఒక రిలాక్స్ అవ్వడానికి అంటే వెతుక్కోవాలి కదా. ఒక 1 hour వేరే వాళ్ళు ఏం రాస్తున్నారు ఒకసారి చూసుకోవడానికి, కన్ఫర్మేషన్. ఇంకో 1 hour
ఎక్కడెక్కడ ఏమేమి చిట్లున్నాయి వాటి ఆ క్వశ్చన్స్ ఇందులో వచ్చాయా లేదా, మనం పెట్టిన చిట్స్ ఆ సబ్జెక్ట్ వా కాదా, ఇవన్నీ తెలుసుకోవడానికి. ఇవన్నీ కాకుండా లాస్ట్ 1 hour అవి చూసి రాసుకోవడానికి. లేదా క్వశ్చన్ పేపర్ ఇంటికి ఇచ్చేస్తే ఫ్రెష్ గా రాసుకుని వస్తాం, నెక్స్ట్ డే బాగా ఇస్తాను, 4 కోట్లు ఇస్తాను కదా. మా వాళ్ళకి అలా ఇచ్చిన జిరాక్స్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ. దెబ్బకి దారికి వచ్చారు. వాయిస్ అయితే ఎలా చెప్పాలమ్మంటారు? అదేంటి ఆ సౌండ్ ఇచ్చా కూడా నవ్వుతుంది పగల కూర్చుని అలవాటైపోయినట్టుంది. నెక్స్ట్. ఎస్. అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే సొల్లుకి టైం సరిపోదు. ఎవరెవరు? అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే సొల్లుకి టైం సరిపోదు. సరే మొత్తానికి ఒక క్లారిటీ కొద్దాం. ఏం చెప్దాం అనుకుంటా? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఫ్రెండ్లీగా ఉండి నాతో మాట్లాడు ప్లీజ్. మీరే చేశారు చెప్పండి, ఏం చెప్తారు? అసలు అర్థం కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి మీతో మాట్లాడింది కదా. అవును. సో అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలతో మాట్లాడడానికి అసలు టైమే సరిపోదు. అమ్మాయిలకి అబ్బాయిలతో మాట్లాడడానికి టైం సరిపోదు. అమ్మాయి కూడా పిచ్చివాడా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? వాళ్ళు పాపం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా 1 hour ముందు నుంచి మేకప్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఆ మేకప్ బాగుందా లేదా అని చూడడానికి 30-40 సెల్ఫీలు దిగాలి, మూతి వంకరగా పెట్టాలి, కళ్ళు పైకి పెట్టాలి, ఐబ్రో లేపాలి, కన్ను కొట్టాలి, పోవాలి, ఫోటోలు దిగాలి. వాటిల్లోంచి 5 అబ్బాయిలకి పంపించి గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ మై లుకింగ్ అని పంపిస్తే అందులోనికి ఏది కమెంట్లు బాగా వస్తే దాన్ని ట్విట్టర్ లో గానీ ఫేస్బుక్ లో గానీ పెట్టాలి. దాని తర్వాత క్యాబ్ లోకి వచ్చిన దానికి వచ్చిన కమెంట్లు అవన్నీ చదువుకోవాలి, లైక్లు లెక్కెట్టుకోవాలి. ఎవరెవరు కొట్టలేదో వాళ్ళకి మెసేజ్ చేసి నా ఫోటోకి ఎందుకు లైక్ చేయాలని చెప్పాలి. ఎక్కడ టైం సరిపోద్ది భయ్యా? ప్రాజెక్ట్ షేరింగ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లే. తెలిసిపోతుంది మరి. దర్ర చాలా వెరైటీ ఉంది మీ దర్ర. పెళ్లిళ్ళకి గుళ్ళకి వెళ్ళే ట్రెడిషనల్ అమ్మాయిల అందాలు చూడడానికి టైం సరిపోవట్లేదు. మీరు పని చేయాలి మాస్టర్. చెప్పండి సార్. ఉజ్బెకిస్తాన్ అని ఒక ఊరుంది. ఓకే, జింఫాఫ్లా అనే సిటీ ఉంది. అందులో బాగా ఎడారి ఉంటుంది. అక్కడ ఒక వైట్ క్లాస్ అలాంటి ప్రదేశాల్లో చాలా అందమైన అమ్మాయిలు ఉంటాయి. ఓకే, మీరు తీసుకెళ్ళండి నన్ను. నేను వెళ్ళి వచ్చాను మొన్న. నన్ను తీసుకెళ్ళి నాకు తెలియదు కదా. ఇసుక బాగా కాలిపోవడం వల్ల వచ్చేసాను. ఓకే కూర్చోండి. చెడ్డి ఉతుకోడానికి టైం లేదు సరిపోయినప్పుడు. ఇందాక నుంచి ఆ చుట్టుపక్కల వాళ్ళ మొహాలు ఎర్రగా కందిపోయింది. అదోలా మరి వికారంగా ఎక్స్ప్రెషన్లు పెడతంటే ఏంటా అనుకున్నాను నేను. మరొక మంచిది కూర్చో. ప్రదీప్ కి పెళ్లి చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. అందుకే చేసుకోవట్లేదు, లేకపోతే చేసేసుకునేవాడిని. పెళ్లి చేసుకునేంత ఏజ్ రాలేదు కదా, దాటిపోయింది. పెళ్లి చేసుకోరా నాయనా, పెళ్లి చేసుకోరా నాయనా. మరీ ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే చైల్డ్ మ్యారేజ్ అంటారు. ఎస్. హస్బెండ్ తో నా బట్టలు ఉతికించుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఇది పాతకానే కాదు, ఉతికేవాడు కావాలి అంతే కదమ్మా. బాగా ఉతికేవాడు, బాగా ఉతికేవాడు, నీట్ గా ఉతికేవాడు. మీకు బేసిక్ గా మొగుడు కాదమ్మా, మీకు బేసిక్ గా మంచి సర్వెంట్ కావాలి. నాకు అర్థం అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. సూపర్ ఆన్సర్స్ వచ్చాయి. అండ్ మీ ఆన్సర్స్ బట్టి మీలోంచి కొంతమంది ఇక్కడికి వస్తారు. కానీ దానికంటే ముందు మీలో కొంతమంది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, నాకు నచ్చింది, నాకు తెలుసు. అలాంటి వాళ్ళు కొంతమంది ముందు వేదిక మీదకి వస్తారు. రైట్, అందులో ముందుగా గురుగారు మీరు రండి ఒకసారి. నెంబర్ 92. ఇప్పుడు మీరు ఒక అందమైన హీరోయిన్. ఓకే, హీరోయిన్ ఎలా నుంచుంటారు అంటే హీరోయిన్ గుండు ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ ఉంటే పోస్ వాళ్ళు ఇచ్చారా, ఇలా కూడా ఉంటున్నారు ఈ మధ్య హీరోయిన్. ఆయన రెడీయా? ఓకే, ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మీరు ఒక ఫ్యాషన్ షోలో నడుస్తున్నారు, మీరు హీరోయిన్. ఓకే, ఆ చివరి దాకా వెళ్ళాక ఒక పోజ్ ఇవ్వాలి. అది గ్యారంటీ క్యాట్ వాక్ లాగా ఉండాలి. తప్ప వాక్ లా ఉందనుకో. రెడీ 3, 2, 1. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. ఎవరు సరిగ్గా చేయలేదో
వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐటమ్ సాంగ్ ఇస్తారు డాన్స్ చేయడానికి. రెడీ 92 మ్యూజిక్. బఠానీలు కొన్ని పడిపోయాగా తింటున్నప్పుడు నువ్వు అదే ఏర్పనవుగా. భయ్యా నా బఠానీలు పడ్డాయా, ఇక్కడ ఏమైనా పడ్డాయా, ఇంకెక్కడ పడ్డాయి, ఇక్కడ ఉన్నాయా అని ఎత్తుకుంటావేంటి భయ్యా? అసలు ఎలా నడవాలో ఆయన చూపిస్తాడు. ఓకే మామూలుగా ఉంటుంది చూడు. ఇప్పుడు ఆయన చంపేస్తాడు క్యాట్ వాక్. మ్యూజిక్. అమ్మాయి అన్న ఐడియా గుర్తుందా నీకు ఏమన్నా? అమ్మాయి భయ్యా, అమ్మాయి నడుస్తుంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక అప్సరసలాగా ఉంటుంది. వాయిస్ లో అందరికంటే పెద్దవాళ్ళు, గురువులు, ఆయన కంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఎలా బాగా నడుస్తారు ఆయన. రెడీ సార్? ఆయన భంగిమ మ్యూజిక్. సూపర్. అది అలా నడవాలి. అమ్మాయిలు కూడా వావ్ ఇంత బాగా నడుస్తున్నారంటే అసూయ పడుతున్నారు వాళ్ళంతా. ఇప్పుడు చూడండి ఒక పెద్ద జుల్పాలు వేసుకున్న కత్రినా కేఫ్ గారు నడుస్తారు ఇప్పుడు. రెడీ సార్? గో. నలుగురు సూపర్. ఈ నలుగురిలో నేను చెప్పలా ఏజ్ అలాంటిది, ఎన్ని చూసుంటే అలా బాగొచ్చుంటది. సూపర్. సో ఇప్పుడు నలుగురు కలిసి ఒక అద్భుతమైన సాంగ్ కి నలుగురు హీరోలు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ప్లస్ వాళ్ళ స్టెప్పులు అస్సలు అబ్బాయిల స్టెప్పులు ఉండవు. ఎవరైనా కనుక అబ్బాయిలాగా డాన్స్ చేస్తే సన్మానం జరుగుతుంది. ఓకేనా? రెడీ మ్యూజిక్. నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా, ప్రియ మాధవుడా, నువ్వు వలచిన ప్రియుడు. ఎవరు నీ వయసుకి కథగాడు. ఏ ఘోరాలైతే చూడకూడదు అనుకున్నాను బాగా దగ్గర నుంచి చూశాను నేను. కానీ గురుగారు రాశారు అడ్డే ఆ మటకు ఆ జటకు అరే